అన్నయ్య, ఒక కథ చెప్పవా అని మహేంద్రుడు అడిగిందే తడవు. వెల్లకిలా తిరిగి కథ చెప్పడం ప్రారంభించేవాడు నరేంద్రుడు. ఒక ఊళ్ళో ఒక వృద్ధురాలు ఉండేది. ఆమె ఒక మేకను పెంచుతూ వచ్చింది. ఒకరోజు ఆ మేక మీద కన్ను వేసిన దొంగ ఒకడు దానిని కాజేసి దాన్ని మాంసం వండుకుని హాయిగా తిన్నాడు. సంగతి ఎలాగో పసిగట్టి ఆ వృద్ధురాలు ఆ దొంగతో దెబ్బలాడింది. అందుకు ఆ దొంగ, నాయనమ్మ, నీ మేకను నేను కాజేశానని అనుకుంటున్నావా? లేదు, నేను దొంగలా కనిపిస్తున్నానా? ఆ మేక ప్రస్తుతం పునర్జన్మ పొందింది. పక్క ఊళ్ళో ఒక ముల్లాగా పుట్టింది. కావాలంటే వెళ్ళి చూసిరా అన్నాడు. మేకను కట్టి తీసుకురావడానికి ఒక తాడుతో సహా ముసలమ్మ తిన్నగా ఆ ఊరికి వెళ్ళింది. ఆ సమయంలో ముల్లా ఒక పంచాయితీ జరుపుతున్నాడు. ఆ ముల్లా నల్లగా ఉన్నాడు. మేక కూడా నలుపే. ఆ పంచాయితీలో ఒక గొర్రెల కాపరి కూడా ఉన్నాడు. వీటన్నింటినీ తరిచి పరికించిన ఆ వృద్ధురాలు దొంగ చెప్పింది నిజమేనని నిశ్చయించుకుంది. వెంటనే తాడు చేత్తో పట్టుకుని ముల్లా దగ్గరకు వెళ్ళింది. తాడును ముల్లా ముందు ఆడిస్తూ ఉర్ ఉర్ అర్ అర్ మే మే రా రా అని అనసాగింది. ముల్లాకు ఏమీ అర్థం కాలేదు. ఆగ్రహంతో అతడు, పిచ్చిదానిలా ఎందుకు అలా ప్రవర్తిస్తున్నావు అని వృద్ధురాలిని గద్దించాడు. అప్పుడు జరిగిందంతా ఆ వృద్ధురాలు పోసగుచ్చినట్లు ముల్లాకు వివరించి చెప్పింది. ముసలమ్మను ఈ దొంగ మోసగించాడని ముల్లా గ్రహించి వాణ్ణి పట్టుకుని తగిన శిక్ష విధించాడు. అన్నయ్య, మరో కథ అనేవాడు మహేంద్రుడు. అలా అడగడమే తరువాయి నరేన్ ప్రారంభించేవాడు. చేతుల నీడను గోడ మీద పడేలా చేసి ఆ నీడలతో అనేక ఆకృతులు కల్పించడంలో కూడా నరేంద్రుడు సిద్ధహస్తుడు. చెల్లి తమ్ముళ్ళు అలా చేసి చూపమని నరేంద్రుడు అడగడం కద్దు. వెంటనే ఒక దీపం తీసుకుని వెలుగు గోడ మీద పడేలా దాన్ని అమర్చేవాడు. తరువాత తన చేతులను గోడకు దీపానికి మధ్య ఉంచి చేతులను వేళ్లను చిత్ర విచిత్రంగా ఉంచి తిప్పి దుర్గా, సరస్వతి, లక్ష్మి, గణపతి, ఎగిరే గబ్బిలం, గుర్రపు స్వారీ చేస్తున్న వీరుడు వంటి ఆకృతులను కల్పించి చూపేవాడు. ఈ ప్రక్రియలో నరేంద్రుడి ప్రతిభ మెచ్చుకోదగినదే అయినప్పటికీ చూపరులు కూడా తమ కల్పనాశక్తికి కాస్త పదును పెట్టుకోవలసి ఉండేది. తల్లి నుండి, వీధి గాయకుల నుండి ఇతరత్రా విన్న రామాయణ కథ, సీతారాముల ఆదర్శం నరేంద్రుడి హృదయంలో గాఢంగా పాదుకుపోయాయి. పూజామందిరంలో దేవీదేవతల ముందు పెద్దలు కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తూ కూర్చోవడం చూసినప్పుడు నరేంద్రునికి కూడా అలా ధ్యానం చెయ్యాలనే ఆసక్తి జనించింది. కాబట్టి మిత్రుడైన హరితో కలిసి ఒక సీతారాముల బొమ్మను కొన్నాడు. ఇంట్లో మామూలుగా అంతగా ఎవ్వరూ వెళ్ళని మేడ మీద ఒక గదిని ఎంచుకున్నాడు. గది లోపలికి వెళ్ళి గడియ పెట్టుకుని సీతారాముల బొమ్మను ఒక చోట అమర్చి దాని ముందు వారిద్దరూ కూర్చుని ధ్యానం ప్రారంభించారు. చాలాసేపటి దాకా వారిద్దరూ కనబడకపోవడంతో ఇద్దరి ఇళ్లవారు వారి కోసం వెదకనారంభించేవారు. అనేక చోట్ల వెదికిన తరువాత ఆ గది వద్దకు వచ్చారు. తలుపు తట్టారు. బదులు లేదు. దాంతో తలుపు బ్రద్దలు కొట్టడానికి ప్రయత్నించారు. బయట ఏవేవో శబ్దాలు, తలుపులు బ్రద్దలు కొట్టే ధ్వని హరి మాత్రం విన్నాడు. వారు తలుపులు బ్రద్దలు కొట్టి గదిలోకి రాగానే హరి పలాయనం చిత్తగించాడు. కానీ నరేంద్రుడు మాత్రం కళ్ళు మూసుకుని కూర్చునే ఉన్నాడు. ఎంత పిలిచినా లేవలేదు. తరువాత గట్టిగా తట్టి లేపినప్పుడే అతడికి బాహ్యస్మృతి కలిగింది. అతడు కళ్ళు తెరిచి, నన్నెందుకు విసిగిస్తున్నారు? నన్ను ఏకాంతంగా వదిలిపెట్టండి అన్నాడు. అలవాటుగా మారుగా నిర్బంధం, ఒత్తిడి ఇతడి మాటల్లో ధ్వనించాయి. ఒక రకంగా విస్తుపోయిన వారు ఏం అనడానికి పాలుపోక అక్కడి నుంచి వెళ్ళిపోయారు. నరేంద్రుని ధ్యానం వయసుకు మించిన సాధనగా వారికి తోచింది. నరేంద్రుడు ఆంతరిక చైతన్యంలో లయించిపోగల సమర్థుడని పై సంఘటన చెప్పక చెబుతుంది. అప్పటికి అతడి వయస్సు 7 ఏళ్లు.